భక్తి భాస్కర ప్రేక్షకులకు నమస్కారం. రాశి ఫలాలు ఆల్రెడీ మనం ఉగాది నుంచి రాశి ఫలాల్ని ఎలా ఉంటాయని చూస్తూ ఉంటాము. కానీ చాలామంది ఆంగ్ల సంవత్సరం నుంచి చూస్తారు కాబట్టి 6 నెలలు గడిచిపోయింది. మిగిలిన 6 నెలలు ఈ రాశి ఫలాలు ఒక్కొక్క రాశికి అసలు ఎలా ఉంది, ఏ రాశుల వాళ్ళు ఎలాంటి పరిహారాలని పాటిస్తే మంచి జరుగుతుంది, ఈరోజు తెలుసుకుందాం. మనతో పాటు ఐకాన్ ఆస్ట్రాలజర్ గట్టుపల్లి సురేష్ బాబు గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. జై శ్రీమన్నారాయణ. ద్వాదశ రాశుల్లో ధనుస్సు రాశికి ఈ 6 నెలలు ఎలా ఉండబోతోంది, వాళ్ళకి గ్రహ స్థితిగతులు ఎలా ఉన్నాయి, ఏ పరిహారాలు చేసుకోవాలి? అలానే 2026 సంవత్సరం జూన్ మాసం నుంచి డిసెంబర్ మాసం వరకు కూడా మనం చూసినట్టయితే కనుక గ్రహాల యొక్క స్థితిగతులు అన్ని కూడా గమనించినట్టయితే కనుక ద్వాదశ రాశుల్లో ఒకటైనటువంటిది ధనుసు రాశి. ఈ ధనుసు రాశి వారికి ఇటీవల అంటే దాదాపు ఒక 2-3 సంవత్సరాల క్రితం పెళ్ళైన వారు ఎవరైనా ఉంటే కనుక వారికి మధ్యన గొడవలు అయ్యి భార్యాభర్తల మధ్యన కోర్టు వరకు వెళ్ళినటువంటి విషయాలు, పిల్లలు పుట్టలేటువంటి విషయాలు, ఫైనాన్స్ సంబంధించిన విషయాలు, చిరాకులు పరాకులు, అందరూ కూడా కొట్లాడటము, అందరూ దూరం చేయటము, జాబులు వెసులుబాటు లేవటం, ఇవన్నీ కూడా గత 2-3 సంవత్సరాలుగా చూస్తూ ఉన్నాము. అయితే అలాంటి సంబంధాలు చేసుకొని అన్ఎక్స్పెక్టెడ్గా లవ్ మ్యారేజ్ చేసుకున్నటువంటి వ్యక్తులు ఎవరైనా ఉంటే కనుక వాళ్ళందరికీ కూడా కోర్టులో వ్యవహారాలు కానివ్వండి, భార్యాభర్త దూరమైంది కానివ్వండి, చాలామంది కేసులు అయితే ఉన్నాయి. మన గ్రహాల రీత్యా బాలేక అవన్నీ కూడా కొంతమేర ఉపశమనం దొరికేదానికి కనుక జూన్ 2వ తారీఖున మారినటువంటి ఏదైతే గురు భగవానుడు ఉన్నారో, గురు భగవానుడితో శుక్ర భగవానుడితో జూన్ 18 తారీఖు మారేటువంటి బుధ భగవానుడు, వీరంతా కూడా వీరికి ఇప్పుడు శుభప్రదంగా వచ్చేసి వీరికి శుభదృష్టితో ఉంచేసి కొంతమేర వీరికి మంచి చేసేదానికి ఆలోచన ఉంటుంది. కాబట్టి వీరికి ఉన్నటువంటి స్ట్రెస్ కావచ్చు, ఆలోచన విధానం కావచ్చు, భూతత్వం పెట్టి చూసే విధానం కావచ్చు, ఎవరితోనూ మాట పంచుకోలేని విధానం కావచ్చు, వీరి యొక్క ఆలోచన విధానం, చేసేటువంటి 2 వ్యాపారాలు ఒకేసారి చేస్తారు, జాబు చేస్తారు, వ్యాపారం చేస్తారు. అలాంటి మంచి నేతృత్వము, నైపుణ్యము ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైనా ఉన్నారంటే ధనుసు రాశి. కాబట్టి అలాంటి వారికి కూడా ఇలాంటి స్ట్రెస్ కానీ, ఇలాంటి ఆలోచన కానీ, ఇలాంటి ఇబ్బందులు కానీ వస్తే వారు తట్టుకోవడం చాలా కష్టం. వాడిది చాలా సెన్సిటివ్ మైండ్, చూడటానికి చాలా గాంభీర్యంగా కనిపిస్తారు కానీ చాలా సెన్సిటివ్ మైండ్ వాళ్ళది. కాబట్టి అలాంటి వారికి ఇలాంటి ఇబ్బందులు వస్తే మాత్రం ఖచ్చితంగా ఇబ్బంది అవుతుంది. కాబట్టి ఇప్పుడు గురువు మారిన తర్వాత అలాంటి ఇబ్బందులకి స్వస్తి పలికి మరలా కూడా ఎవరైతే దూరం అయ్యారో వారందరూ కూడా మళ్ళీ తిరిగి వచ్చేదానికి కానీ ఆలోచన చేసి మాట్లాడినట్టయితే కనుక వారందరూ కూడా మళ్ళీ తిరిగి వచ్చేదానికి అయితే ఖచ్చితంగా కనిపిస్తూ ఉంది. దానితో పాటు మరొక విషయం ఏంటంటే వ్యాపారంలో నష్టపోవడం, వ్యాపారంలో నష్టం రావడం, షేర్స్, మ్యూచువల్స్ లాంటి పెట్టుబడి పెట్టడం, అలానే బ్యాంకింగ్ రంగాల్లో పెట్టుబడి పెట్టడం, అలానే ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ రంగాల్లో పెట్టుబడి పెట్టిన వాళ్ళు ధనుసు రాశి వారు ఎవరైతే ఉన్నారో వీరందరికీ కూడా మళ్ళీ కొంత ఏదో ఒక రకమైనటువంటి ఉపశమనం లభ్యపడుతుందని చెప్పొచ్చు ఈ సందర్భంగా. ఎందుకంటే కనుక గురు భగవాన్ వీటికి లాభస్థానంలో వచ్చారు. ఈ లాభస్థానంలో గురు భగవాన్ రావడంతో వీరికి బద్ధకం పెరుగుతుంది కానీ డబ్బు వస్తుంది. ఇంతకుముందు చురుకుతనంగా చేసేవారు నష్టపోయేవారు, ఇప్పుడు బద్ధకంగా కూర్చొని కూడా డబ్బు సంపాదించుకుంటూ ఉంటారు. ఏదైతే నష్టపోయారో నష్టపోయిన దగ్గర కాకుండా వేరే దగ్గరైనా ఎట్లయితే నష్టపోయారో అదేవిధంగా వీళ్ళు డబ్బులు వచ్చేటువంటి యోచన కూడా కనిపిస్తుంది. కాబట్టి ఈ అవకాశాన్ని మాత్రం సద్వినియోగం ఖచ్చితంగా చేసుకోవాలి. నష్టపోయాం కదా అని చెప్పేసి అనేది అక్కడే కూర్చున్నారంటే మాత్రం ఇంకా నష్టపోయింది. కాబట్టి అవకాశాలు అందిపుచ్చుకుంటే టైప్లో ముందుకు వెళ్ళాలి. అలానే విదేశీయానం ఎవరైనా ప్రయత్నం చేస్తూ ఉంటే ఆగస్టు 15 తర్వాత వీరికి విదేశాన్ని వెళ్ళేదానికి కూడా అవకాశం దొరుకుతుంది. అలానే వీరికి పార్ట్నర్షిప్ వ్యాపారాలు అయితే ఖచ్చితంగా సెట్ అవ్వవు. ఎంతున్న రూపాయి ఉన్నా, 2 రూపాయలు ఉన్నా కూడా వీరికి వీరే చేసుకునే వ్యాపారాలు అయితే అద్భుతంగా ఉంటాయి. ఇక ధనుసు రాశి వారికి బ్యాంకింగ్ రంగాల్లో కానీ, ఫైనాన్షియల్ సంబంధించిన విషయాల్లో కానీ, ఇన్సూరెన్సెస్, అలానే మనకి కంపెనీస్ ఉంటాయి, ఇన్సూరెన్సెస్, కార్ ఇన్సూరెన్స్, మంచి ఇన్సూరెన్స్, ఎల్ఐసి లాంటివి వాటిలో జాబ్ ప్రయత్నం చేసుకుంటే ఖచ్చితంగా అవుతుంది. అలానే గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4 ఎగ్జామ్స్ రాసిన, పోటీ పరీక్షలు రాసినటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా మంచి చాయకీయమైనటువంటి జాబ్ వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. కాకపోతే ఇవన్నీ కూడా ప్రయత్నించాలి. అక్టోబర్, సెప్టెంబర్ మాసాల్లో జాబ్ కూడా వచ్చేటువంటి అవకాశం వీరికి కనిపిస్తూ ఉంది. గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ కూడా వీరికి అవకాశం ఉంది. కాబట్టి అవకాశం ఉంటే వీరికి ఏజ్ సరిపోతే కనుక ప్రయత్నం చేసి ఉండాలి. అలానే వీరికి బ్యాంకింగ్, ఫైనాన్స్ విషయాలు చాలా అద్భుతంగా అనిపిస్తూ ఉంది. అలాంటి రంగాల్లో వీరు ఏదైనా ముందుకు వెళ్తే కనుక వీరికి జాబ్ కూడా వస్తుంది, వీరికి ప్రమోషన్ వస్తుంది, వీరికి ప్రయత్నం కూడా చేసుకుంటూ ఉంటే కనుక అన్ని రకాల దాంట్లో సెట్ అయ్యేటువంటిది అయితే కనిపిస్తూ ఉంది. అలానే వీరిని ఎవరో తెలియని వ్యక్తి వచ్చి దాంట్లో ఇన్వెస్ట్ చేయండి, దీంట్లో పెట్టుబడి పెట్టండి చెప్తే ఖచ్చితంగా మోసపోయేదానికి కనిపిస్తుంది. ఇది ఎప్పుడైతే కనుక నవంబర్, డిసెంబర్ మాసాల్లో కనపడుతూ ఉంది. ఇవన్నీ కూడా కొంచెం జాగ్రత్తగా ఉంటుండాలి. ఇక ధనుసు రాశి వారికి అన్ని రకాల బాగుండాలి, జాగ్రత్తగా ఉండాలనుకుంటే కనుక ప్రతిరోజు కూడా మస్టర్డ్ ఆయిల్ ఒకటి తీసుకొని, ఆ మస్టర్డ్ ఆయిల్ ఒక టీ స్పూన్ సుమారుగా తీసుకొని తల మీద, షోల్డర్స్, నాభి, అరిచేతులు, అరికాళ్ళు, బ్యాక్ L4, L5 దగ్గర కనుక ప్రతినిత్యం కూడా ఒక్కొక్క డ్రాప్ చొప్పున స్నానం చేసిన తర్వాత అప్లై చేసుకుంటే వీరి మీద నరదిష్టి, నరఘోష కాకుండా అలానే బ్లడ్ సర్క్యులేషన్ వల్ల వీరికి మజిల్స్ పెయిన్, బ్యాక్ పెయిన్, షోల్డర్ పెయిన్ అన్నీ కూడా నరంస్ సంబంధించిన సమస్యలు, లివర్కి సంబంధించిన సమస్యలు కనిపిస్తున్నాయి. కాబట్టి ఈ యొక్క ఆయిల్ ఏదైతే మస్టర్డ్ ఆయిల్ ఉందో ఇది రాసుకోవడం ద్వారా కొన్ని సమస్యలైనా తీరిపోతూ ఉంటే నరదిష్టి, నరఘోష అయితే కొంచెం పక్కకి వెళ్తూ ఉంటుంది. కాబట్టి ఇబ్బంది లేకుండా వీరిపైన ఏదైనా క్రే జరిగినా కూడా ఆ క్రే పూల్గా అంటే ఫుల్ ఫ్లెక్సిబుల్గా వీరి మీద జరగకుండా కొంతమేర అంటే పెద్ద గుండ్రాయి పడే బదులు ఒక చిన్న రాయి పడుతుంది, ఇంకొక రాయి పడుతుంది, అది సమస్యకి ఇబ్బంది లేకుండా ఉంటుంది. అలానే ఈ పరిహారాలు చేసుకుంటూ ఉండాలి. అలానే వీరు ఈ ప్రతినిత్యం కూడా ఒక
గ్రీన్ కలర్ నిమ్మకాయ తీసుకోవాలి. అలానే నల్ల నువ్వులు కొన్ని ఒక చిటికెడు తీసుకొని తల చుట్టూతో తిప్పేసి ఎక్కడైనా పొదలుగా ఉన్న చెట్ల దగ్గర వేసేయాలి, పారేటి నీటిలో వేసేయాలి. ఇది 6 మాసాలు కూడా ఖచ్చితంగా చేయాల్సిందే. అలానే వీరు ఫిష్ ఏదైతే ఉందో ఆ ఫిష్ తినకపోతే చాలా మంచిది. ఈ 6 మాసాలు కూడా ఫిష్ అనేది నీళ్ళలో ఉండే వాటిని ఏది తినకుండా ఉంటే చాలా మంచిది. కొన్ని రకాల కలిసి వస్తూ ఉంటుంది. అలానే ప్రతినిత్యం కూడా ఉప్పుతో దిష్టి తీసుకున్నప్పుడు వీరికి కొంతమేర దిష్టి దోషాలు అయితే తగ్గుతూ ఉంటాయి. అనేసి అన్ఫిట్గా తగ్గుతూ ఉంటుంది. కాబట్టి ఎప్పుడు జిమ్ కానీ యోగా కానీ ప్రాణి హీలింగ్ అని చేసుకుంటూ ఉంటే చాలా మంచిది. అలానే వీరికి దేవుడి అనుగ్రహం కూడా ఖచ్చితంగా కావాలి. ఇక్కడ అలానే ధనుసు రాశి కాబట్టి వీరు ఏం చేయాలంటే కనుక సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకం చేసుకుంటే చాలా మంచి జరుగుతూ ఉంటుంది. అలానే ఇక్కడ నాగపడిగలు కానీ అమ్మవారు కానీ మానస అమ్మవారు కానీ ఎక్కడ ఉంటే కనుక అక్కడ చలివిడితో పాటు సజ్జలు చలివిడి వెండి కొబ్బరి కలిపినటువంటి బెల్లం కలిపినటువంటి చలివిడి ఏదైతే ఉందో అది స్వామివారికి అక్కడ నైవేద్యం పెట్టుకోవాలి. అలానే గ్రామ దేవతలకి అయితే బట్టలు సమర్పించుకుంటే చాలా మంచిది. ఒకసారి సమర్పించుకుంటే పెళ్లి కాని వారికి అయితే మాత్రం ఈ సంవత్సరం పెళ్లి చేసుకోవద్దు. వీరైతే కనుక చేసుకోవద్దు. పెళ్లి అయిన వారైతే ఇంకా తప్పదు, కొనసాగుతూ ఉండాల్సింది. ఇలాంటి పరిహారాలు చేసుకొని పెళ్లి కాలేదంటే మాత్రం ఖచ్చితంగా జనవరి ఫిబ్రవరి వరకు కూడా నెక్స్ట్ 2027 సంవత్సరం ఫిబ్రవరి వరకు కూడా వీళ్ళని పెళ్లి చేసుకోవద్దని నేను సలహా ఇస్తాను. లవ్ మ్యారేజ్ అయితే అస్సలు వద్దని చెప్తాను నేను. ఎందుకంటే నష్టపోతారు, మోసపోతారు, భంగపడతారు, ఇబ్బంది పడతా ఉంటారు. ఇక దాంతోపాటు వీరికి కలిసి వచ్చే కలర్ అయితే కనుక ఆరెంజ్ కలర్, టమాటో కలర్, రెడ్ కలర్ 3 కలిసి వస్తాయి. ఇది వీరికి నెంబర్ అయితే కనుక వీరికి నెంబర్ అయితే కనుక 5 నెంబర్ ఉంటుంది. అలానే 7 నెంబర్ వీరికి అద్భుతంగా ఉంటుంది. అలానే 9 నెంబర్ కూడా వీరికి అద్భుతంగా ఉంటుంది. అలానే వీరికి వారం వచ్చేసి గురువారం, శుక్రవారం 2 వారాలు కూడా వీరికి అద్భుతంగా ఉంటాయి. ఇక అలానే వీరికి ముందుకెళ్ళే దానికైతే కనుక దేవుడు అనుగ్రహం ఖచ్చితంగా కాబట్టి ఒక నలుగురికి ఎవరికైనా పేదవారికి బట్టలు దానం కానీ అన్నదానం కానీ చేస్తే చాలా మంచి జరుగుతూ ఉంటుంది. ఈ 6 మాసాలు కూడాను ఎక్కడ నది, వాగు, ఏరు, సెలయేరు దగ్గర స్నానం చేసేస్తే కనుక ఇంకా బాగుంటుంది. నవగ్రహాలకు నవధాన్యాలు అభిషేకం చేసుకుంటే బాగుంటుంది. ఇలాంటి పరిహారాలు చేసుకోవచ్చు. ఇంకా ఏదైనా వీరికి మించి ఏదైనా జరుగుతూ ఉంది, నాకు అర్థం కావట్లేదు, గోచార ప్రకారం ఏది జరుగుతూ ఉంది అంటే కనుక ఖచ్చితంగా సమీప దూరంలో గురువు ఉంటే గురువుని సంప్రదిస్తే కనుక వీరికి ఖచ్చితంగా ఏదో రకమైనటువంటి సానుకూలం దొరికేదానికైతే అనిపిస్తుంది. ఈ 6 మాసాల కింద సాధించుకోవడానికి గోల్స్కి రీచ్ అయ్యేదానికైతే ప్రయత్నాలు ఖచ్చితంగా చేసుకోవచ్చు. ఓకే, మంచి టైం అని చెప్తూ ఉన్నారు ధనుసు రాశికి. మీరు చెప్పిన పరిహారాలు పాటిస్తే సరిపోతుంది. ధన్యవాదాలు గురుగారు.